మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు ఈ రెండేళ్లలో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి భూమి ఉన్నవారికి ఏటా 20,000 రూపాయలు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తున్నారు. తల్లికి వందనం ఇంట్లో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అలాగే దీపం 2 ఏడాదికి 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, చేనేతలకు 200, అలాగే పవర్ లూమ్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇవ్వటం జరుగుతుంది. ఆటో డ్రైవర్ల సేవలో కూడా ఏటా 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా 2,069 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనం పెట్టడం జరుగుతుంది. పేదలకు 5 లక్షల ఇళ్ళు పంపిణీకి సిద్ధంగా మరొక 5 లక్షల ఇళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది. గీత కార్మికులకు మద్యం షాపులు, అలాగే ఒడ్డేళ్లకు మైనింగ్ లీజులు కేటాయింపు కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్య సేవలు CMRF ద్వారా లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గంలో 1,583 మందికి ఇవ్వటం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ద్వారా మత్స్యకారుల సేవలో కూడా ఏటా 20,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. కోస్తా ఆంధ్ర ప్రగతిలో దేశం గర్వించేలా అమరావతి ఎకనామిక్ రీజియన్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విద్యా వైద్య కేంద్రంగా రాజధాని ప్రాంతం, అలాగే పోలవరం పనులు దాదాపు 89% పూర్తయి గోదావరి కృష్ణా డెల్టాల ఆధునికీకరణ జరుగుతోంది. అమరావతి బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే వేగంగా నిర్మాణం జరుగుతోంది. కాకినాడలో AM గ్రీన్ అమోనియా ప్రాజెక్టు అన్న రసాయన ఎరువుల కర్మాగారం నిర్మించడం జరుగుతుంది. నెల్లూరులో BPCL, ప్రకాశంలో రిలయన్స్ బయోగ్యాస్ BDL ప్రాజెక్టులు కూడా నిర్మాణం జరుగుతోంది. శరవేగంగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు కేవలం ₹1.50 యూనిట్ విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా 2027 నాటికి పోలవరం పూర్తి చేసి అందజేయటం జరుగుతుంది. వేగంగా వెలిగొండ, హంద్రీనివా కాలువల సామర్థ్యం రెట్టింపు కూడా చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు పూర్తి దిశగా పనులు, 36 ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు 24,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరుగుతోంది. పల్లె పండుగ కార్యక్రమంతో 8,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 90% సబ్సిడీపై రైతులకు డ్రిప్ పరికరాలు, అలాగే వ్యవసాయ పరికరాలు అందజేయడం జరుగుతుంది. చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు. సహజంగా పెంచడమే కానీ తగ్గించడం జరగదు. కానీ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు అనేది జరగడం జరుగుతుంది. ట్రూ అప్ భారాన్ని భరిస్తూ ట్రూ డౌన్ అమలు జరుగుతోంది. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి చెందుతోంది. సాధించిన కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధి సాధించిన SCలకు వర్గీకరణతో సామాజిక న్యాయం, SC STలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, అంటే ముఖ్యంగా కరెంటు పెట్టుకోవాలనుకున్న వారు ముఖ్యంగా సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉచితంగా SCలకు అలాగే STలకు కూడా అందజేయటం జరుగుతుంది. ఇది ఒక గొప్ప అవకాశం అందరూ ఉపయోగించుకోవడానికి. మెగా DSC ద్వారా 16,000 టీచర్ పోస్టులు, అలాగే 6,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. నెలకు అర్చకులకు 15,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, పాస్టర్లకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా భూములకు భద్రత కల్పించే విధంగా ఇవ్వడం జరుగుతుంది. 175 నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి, ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి, అలాగే తక్కువ ధరలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన 94 కేంద్ర పథకాల్లో 85 పునరుద్ధరించడం జరిగింది. గంజాయి డ్రగ్స్పై ఈగల్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదంతో లా అండ్ ఆర్డర్ అనేది కూడా జరుగుతోంది. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం తరఫున 2 ఏళ్లలో అనేక రకమైన అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా శరవేగంగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా గోపాలపురంలో మన గౌరవ మద్దిపాటి వెంకటరాజు గారు శాసనసభ్యులు చాలా కష్టపడి రోడ్లు కానీ, అలాగే విద్య విషయంలో ఆయన చాలా చొరవ తీసుకుంటున్నారు. అభివృద్ధి కూడా, సంక్షేమంలో కూడా వారు ముందుకు దూసుకెళ్తున్నారు. ఎక్కడ ఆపదంటే అక్కడ వారు ముందుండి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అగ్రగామిగా ఉన్నారు ఆయన శాసనసభ్యుల్లోనే. అలాంటి శాసనసభ్యులు
మనకు ప్రజాప్రతినిధిగా ఉండటం మన అదృష్టం. వారికి నైతికంగా మద్దతు ఇచ్చి స్థానిక ఎన్నికల్లో కూడా మనం వారి నాయకత్వాన్ని సమర్థించి కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.